రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు అనుకోండి చేపట్టు తీయగా కోరండి అంత సౌండ్ వచ్చేది ఇంట్లోకి నిలుకోవాలి. ఇప్పుడు మనలో ఉన్న చెడు ఎప్పుడు పోవాలి. దేవుడు నమ్ముకుని అన్నాడండి, వీడు ఎప్పుడో చెప్పాడు చెడు తప్పములు సర్చించండి. నీకు నీళ్ళైతే కాదు కాదు ఈ అన్నింటికీ వాక్యం అంటున్నవాడు కూడా మంది ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను మందిరానికి ఎంత గొప్ప వాక్యం తెచ్చాను గోపాలంగా చెప్తాను కానీ ఏ మాత్రం చెప్తారు. ఎవడాడు ఆ టీవీలో కనపడేది చెప్తారు, నువ్వు చూడకూడదు అదే తెలుసు. ఆ కార్యక్రమం వద్దాలంటే సంస్కృతి పెరగాలంటే వివాసం పెరగాలంటే ఓ ఆశీర్వాదం 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 చెప్పాలి అంతే కదా. అయితే వాక్యం ఎందుకు కనిపిస్తాడు? అందుచేత అక్కడ ఏముంది, ఈ వాక్యం వింటున్నా ఈ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని వాడికి వాళ్ళే జ్ఞానం అనుకుంటారు అంటండి. ఎవరు అనుకుంటారు? నాకు అనవసరం 7, 3, 7, 10 చదవాలి. నేను జ్ఞానమే కదా ఇక్కడ వాక్యం వింటున్న వాడు పాపం నేనే జ్ఞానం అనుకుంటారు అంటండి. పొన్నపడి ఆయన ఎంత కడుతున్నా ఆయన దగ్గరికి వెళ్తున్నారు. నేను కూడా శుభ్రంగా 500 నంబర్ బ్యానెట్ కిటికీ తీసి చక్కగా అయ్యో ఒడియాలో గిడియాలో అప్పటికి పడేట్టుకుని చక్కగా తీసుకోవాలి. ఇప్పాలు కాదు ఇంకా వాపులు అంటుంటే ఇంకా పెద్ద పట్టుగా వాడుతున్నాను అనుకున్నా కూడా ఉన్నారు. ఇక్కడ ఏముంది, ఆడు జ్ఞాని కదా అనుకుంటాడంట. అనుకోవద్దు. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి ప్రభుత్వాన్ని ప్రాప్తం చేసుకోండి. కీర్తన గ్రంథం 97వ కీర్తనలో 10వ వచనం, కీర్తన గ్రంథం 97వ అధ్యాయంలో 10వ వాక్యాలు కూడా మనం చదవాలి. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. అక్కడ ఏమనుందాక చెడుతనాన్ని విడిచిపెట్టేస్తే నది వచ్చేసి ప్రమాదం ఉంది. వచ్చేసి ప్రమాదం ఉందా లేదా? మాట్లాడలే ఒక్కరు తీసుకెళ్ళి ఎక్కడో విడిచేసాం, అది నది వచ్చేస్తే రాదా మాట్లాడదా అని చెప్పి ఇంకా దేవుడు ఆలోచించి కొంచెం ఎదరికెళ్ళి 97వ కీర్తన 10వ వచనం ఏం చెప్పాడంటే చెడుతనాన్ని విడిచిపెట్టే మీరు విడిచిపెట్టారనుకోండి నది వచ్చేది. అయితే అసహించుకోవాలి. అసహించుకుంటూ విడిచిపెట్టుకోవద్దు కాదు. ఓకేనా? ఏమో విడిచిపెట్టి మళ్ళీ ఎప్పుడైనా వచ్చే మనం విడిపోతే మళ్ళీ కలిసిపోయినా అన్న కూడా ఉన్నా దేవుడు చెప్తా ఉంటాం. అది విడిపోయి కలిసిపోతే మళ్ళీ వచ్చేసి అసహించుకుంటే మరి ఎట్టి పరిస్థితులు మనకు మీరు కాంట్రీ నుంచి ఎక్కడేస్తాం చెప్పాలి. ఎవరు రాదా బయట వేస్తాం. అది మీ ఒంట్లో కాదు లేకపోతే అరిచేపులో వేసుకుంటావా? అర్థం లేదు కానీ కష్టం మీద వేసుకుంటావా? ఎందుకు వేసుకోవడం? చూడడం కూడా చూడం. మరి ఊసేసి అంటే అప్పుడు లోపలన్నదే బయట ఎంత అసహ్యమో కదా. చెడుతనం కూడా అలాగే ఉందండి. అంటే మరి కనుక నోట్లో నుంచి మనం వస్తే చూసుకోవడం చూసి రావు చెప్తాం. అసహించుకుంటున్న అర్థం అది చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనం అంటే ఏంటని ఆలోచన నైతిక చేసింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మన అన్నం కానీ మన వాక్యం కానీ మన ప్రార్థన కానీ మన సాక్ష్యం కానీ ఏం చేయాలంటే బొమ్మలు వేయాలంటారు. బొమ్మలు వేస్తుందో ఎండిపోయిందా చెప్పాలి. నీ సాక్ష్యం కానీ నీ ప్రార్థన కానీ నీ వాక్యం కానీ ఏం చేయాలి? బొమ్మలు వేయాలి. బొమ్మలు వేయాలంటే అప్పుడేంటి శాఖలుగా మీ ఊరికి మీ తాతకి వాడి ఊరికి ఎలా ఎదురుగా చెట్ల ఉందా అక్కడ ఉన్న అసలేంటి కసారి మొక్కలు రెండు దిశ ఏంటంటానే ఉంటాం. జరగని మొక్కలు ఏమంటాం? నీరు వేసినా ఎంత ఎంతగా వేసినా ఎంత కచ్చలు వేసినా ఎంత బాధ వేసినా పైన పేద ముందు చుట్టా కింద నూనె వేసినా కడుగు వేసినా గిండి వేసినా అది పడగొట్టుకుపోయింది. ఏం కొట్టుకుపోయింది? అది ఎదుగుదల నీపతి జీవితం నాగరి జీవితం కుదరదండి. దేవుడితో మనతో దేవుడు ఉన్నవారు ప్రజలు, దేవుడితో మనం దేవుడితో ఉన్నవారు ఆయన భక్తులు. ఆయన భక్తులు బొమ్మలు వేయాలి, విస్తరించాలి, శ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఎంతో అందంగా కనపడాలి. అది దేవుని ఉద్దేశం. అందుచేత ఇప్పుడు చరిత్ర మనలో ఉంది కనుక దాన్ని విడిచిపెట్టే ప్రమాదం కనుక అదే చరిత్రాన్ని అసహించుకోవాలని చెప్పాడు. అసలు చరిత్రం అంటే ఏమిటంటే మరి బైబిల్ గ్రంథంలోనే సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 22వ వాక్యానికి సందర్భంగా చదువుతాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 22వ వాక్యం. చెడు తెలియగలవాడు ఆస్తి సంపాదించిన
ఆస్తి సంపాదింప ఆ. ఆతురపడును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. దాని అర్థం చెడుతనం అంటే ఆస్తి సంపాదించడానికి, డబ్బు సంపాదించడానికి ఎవరైతే దేవుడు మందిరానికి రావట్లేదో అక్కడ ఏముంది, యెహోవా భక్తులు అలా మీరు వచ్చి మనకు ఆలకించాలంటే మానేశారు. ఎందుకు మానేశాము? ఈ 1000 రూపాయలు వస్తాయి, 1,00,000 వస్తుంది, 10,000 వస్తాయి, 20,000 వస్తాయి. ఏం చేద్దాం? ఆ ఆస్తి కోసం ఆతురు పడటం వల్ల దేవుడికి దూరం అయిపోతున్నాం. ఆ ఆస్తికి ఆతురు పడితే దేవుడికి దూరం అవటం వల్ల నీలో చెడుతనం ఉంది. ఇప్పుడు సమయం అర్థం అవుతుంది. దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. ఇప్పుడు ఎవరైతే ఆదివారం నాడు 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఆతురపడాలనుకున్నారు, ఆస్తి సంపాదించాలి, డబ్బు సంపాదించాలని ఆతృత కలిగి ఉన్నారు, వాడే చరిత్రం కలిగేవాడు. ఇప్పుడు ఎంతలో ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని చట్ల, ఎన్ని పొట్టున్నారు, ఎక్కడున్నారు ఆతృత? దీనికోసం కాదు. ఇప్పుడు నన్ను చెప్పమండి, ఎవరైనా ఏమంటే ఆదివారం ఎవరో అక్కడ పాస్టర్ గారు లేదంటే మీకు 10,000 రూపాయలు వస్తానంటే అని ఎక్కడి నుంచో పెట్టేసి పని మీద ఎక్కారు, తక్కువ చాలా బాగా అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళిపోతాడు, ప్రకాశ్ ఎక్కించుకెళ్ళిపోతాం. నేను ఇంకా చెప్తాను ఇప్పుడు గొప్ప ఆత్మ నేను చెప్తా. ఇక్కడ ఆరాధన మానేసి అక్కడ ఆరాధన వెళ్తే 10,000 వెళ్తానని చెప్తాను. ఎలా నేను చెప్పండి? ఇక్కడ చెడుతనం అనేది ఆలోచిస్తుందంటే ఆర్థిక వస్తువు ఎవరైతే ఆచరణ పడుతూ ఉంటారో వారే చెడుతనం కలిగిన వాళ్ళు. ఆ చెడుతనాన్ని మనం విడిచిపెట్టం కదండి. ఇలా ఆదివారం ఈ మాట పౌరుషం వచ్చి మళ్ళీ ఆదివారం 10,000 వచ్చి 1,000 రూపాయలు నష్టం వచ్చి వచ్చేస్తాం, విడిచిపెట్టాం. కానీ మళ్ళీ ఆ తర్వాత ఆదివారం వెళ్ళిపోతాం. అంతే విడిచిపెట్టడం ఉపయోగం లేదు. అసహించుకోవాలి. ఆ అసహించుకున్నప్పుడే దేవునికి మనకి దేవునికి సంబంధం ఉండి నువ్వు చెట్టుకు మంచిగా ఉన్నట్టు వలెను, తామర పుష్పం వలెను, సౌందర్యంతో, ఎంతో సువాసనతో, ఎంతో పరిమాణంతో వృద్ధి చెందుతూ ఉంటాం. ఆ సందర్భాన్ని మనం కొనసాగుతూ ఉండేవాడు దేవుడు. ఇక్కడ నేను నష్టపరుచుకోవాలి. ఆస్తి సంపాదించడం కోసం దేవుడి పనిని పాడు చేయకూడదు. ఆస్తి సంపాదనకి ఆర్థిక పడవాడు చెడుతనం కలిగిన వాడు. చెడుతనం అంటే ఇప్పుడు దాకా ఏమంటున్నానంటే ఎవరైనా తెచ్చలేకపోయినా, ఎవరితో నేను బతికాడుతున్నా, నేను చెడుతనం ఏం కదనైనా, ఎవరితో చెప్పలేదు, ఎవరి మీద కోపడలేదు, ఎవరు ఏం చేసినా కానీ పని ప్రభావం అనుకుంటే పోతున్నాం కదా. నాకు చెడుతనం ఎక్కడ అనుకున్నాం? చెడుతనం జరిగాడు. అది బలహీనత ఎంత ఇసుకలు కాయించున్నాడు. పగలు ఎండ 70 అని వాళ్ళు ఉంది. అంటే ఈ పగలు ఎండ కాయించుకోవడం మాట్లాడరా? ఇప్పుడు మనం ఆలోచించిన వాళ్ళు ఎవరో ఇప్పుడు ఆ దేవుడికి ఎండగాయించాడు, మీరు ఎంతకు నుంచి ఏమా ఎన్ని వెంకటేశ్వర రావాలి 100 ఎట్టి కొట్టాలి, శివధరం గారి దగ్గర పరిగెత్తి కదా అంచేత ఇప్పుడు దాంట్లో నుంచోనంటే పొడి వేసుకుంటాం. ఆ ఎండకు నువ్వు తట్టుకోలేను కనుక పొడి తట్టుకోలేకపోతే బాధ్యత అంచేత దేవుడు అయితే ఎండ కాయించున్నావు ఏంటైనా అనుకోదు. ఎండ కాయించేవాడా ఆయన? నువ్వు వద్దని తిప్పడం అంచేత ఈ జ్ఞానం ఎక్కువైపోయి ఈ ప్రశ్నలో అయిపోకూడదు. అందుచేత దేవుడి గ్రంథంలో చెడుతనం ఏంటంటే ఆస్తి సంపాదించడం కోసం, డబ్బుల కోసం ఆయన యొక్క ఆరాధనలు ఆయన దగ్గర వచ్చి ఆరాధించవలసిన టైంలో ఎవరైతే ఆ ఆర్థిక పడతారో వారి కొంచెంలో చెడుతనం ఉంది కనుక దేవుడు నీకు దేవునికి సంబంధాలు ఇందాక చెప్పి శుభవచన ఇందాక చెప్పి ఆశీర్వాదాలు మనకు కదండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట ఆలోచిస్తే భక్తులు తప్ప అయ్యో ఆయన దగ్గరికి వెళ్ళకుండా మానేసి డబ్బు సంపాదనలో ఉండేవారు మీరైనా నేనైనా మరి ఎవరైనా చెడుతనంతో నిండిపోయినా కానీ ఆయన యొక్క శుభవచనానికి కానీ ఆయన ఆశీర్వాదానికి కానీ ఆయనకి దీవులు కానీ వారసులను కానే కాదు. ఇప్పుడు ఆస్తి సంపాదించడం కోసం ఆయన మనం పొగట్టుకుంటే ఎంత పోతున్నామండి? ఇందా చెప్పిన మాట మీరు గుర్తుంచుకోవాలి. ఎంతో సౌందర్యం, పరిమళ సువాసన, మమ్మల్ని వెళ్తేయటం, అభివృద్ధి పొందటం, ఆశీర్వదింపబడటం, అందంగా ఉండటం, ఎన్నో కార్యాలు దేవుడితో మనకుంటే ఆ అలంకార భాష పెట్టి చాలా అద్భుతమైన వందన ఆయన తన బిడ్డలకు తన ప్రజలకు శుభవచనాలు పలికాడు. అందుచేత ఆ శుభవచనాలను పాటు చేసుకుని ఆస్తి సంపాదన కోసం దేవుని సంవిధానానికి రాకుండా ఆయన మాటలు వినకుండా ఉండటం వల్ల మీకు కాదు, ఆయన మందిరానికి రాకుండా ఇంటి దగ్గర కాలక్షేపం చేస్తూ ఆయన మాటకు వచ్చి కూడా ఆయన మాట ఆలోచించిన వారికి ఆయన ప్రజలుగా కావడానికి వీల్లేదు. ఆయన తన భక్తులు అవడానికి వీల్లేదు. దేవుని గంగలో ఎక్కడున్నా నేను ఆయన ప్రజలనే కదా, ఆయన
ఆయన దొరుకుతుంది కదా ప్రభావంగా చెప్తారు అనుకుంటే మాత్రం అది వ్యర్థం. నేను చెప్పి మాట్లాడతాను, మీ బైబిల్లో బేసిక్ చదివిందని అంతే. అందుచేత ఇప్పుడు దేవుడికి మనకున్న సంబంధాన్ని పోగొట్టుకుంటే కలిగే ఆ విధానం కూడా బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా దేవుడు రాశాడు. యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని చదివితే ఆస్తి కోసం ఆతృత పడి వాడు చెడుతనం కలిగిన వాడు చెడుతనాన్ని అసహించుకుంటే ఆయన ప్రజలుగా మారతాం, చెడుతనాన్ని విడిచిపెడితే ఆయన భక్తులుగా మారతాం. ఎప్పుడైతే తన ప్రజలుగా తన భక్తులుగా ఉండగలుగుతావో గొప్ప ఆశీర్వాదాలు నీకే. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాల కోసం మనలో ఉన్న చరిత్రాన్ని అసహించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మన వల్ల కాదు, అది మన వల్ల కాదు. ఎందుకంటే అది అనేక నుంచి గొప్ప ఆశీర్వాదం ఉంది. ఇది నీకు తెలియదు కనుక దానికోసం మనం వెంటాడుతున్నాం. గ్రంథాలు వాడుతున్నాం. 5వ అధ్యాయం 5వ వాక్యం యోబు గ్రంథం. వారు దాన్ని తీసుకొందురు. గోనులు వారి ఆస్తి కొరకు కాసుకొనుచున్నవి. గోనులు వారి ఆస్తి కొరకు కాసుకొనుచున్నవి. నా విధులను కట్టడాలను త్రోసివేసి దేవుని యొక్క కట్టడం, దేవుని యొక్క విధులను ఎవరైతే చేయలేదో వాళ్ళతో మార్పులే. దేవుని మందిరానికి బలమైన ఆత్మని విగ్రహం వాటిని తీసుకుంటారంటే భయపడిపో మందిరానికి వెళ్తారని నా ఉద్దేశం. మీరు ఎప్పుడైతే దేవుని మందిరాన్ని నడిపించారో ఆ అత్యున్నతమైన ఆ పురస్కారం, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం నాకే. సమరయ పట్టణం, సమరయ ఊరులో వచ్చి కూర్చున్నారు వేసుకోలేదా? అది ఊళ్ళోకి పేరు రాలేదు. విచారం చేసుకుంటున్న సమరయ పేరు వచ్చేస్తున్నాయి. మీకు వాళ్ళ పేరు ఆమె మాట మీరు వచ్చారా బాబు అని చెప్పేసి వాళ్ళకి దండలో, వాళ్ళకి పోతలు, వాళ్ళకి సత్కారం కదా ఊరంతా వచ్చేసి ఆయన దగ్గర 2 రోజులు ఉండమని ఆయన బలవంతం చేసి 2 రోజులు ఆ ఊళ్ళో పెట్టుకున్నాడు. ఆయన వేరే ఎవరికి వచ్చిందంటే నడిపించిన సమరస్త్రీ కొట్టేసింది. ఈ సత్యం నాకు తెలుసు కనుక నువ్వు మందిరానికి ఖచ్చితంగా వెళ్ళకపోతే ఏమైనా చేయగలిగేవా? ఈ ఆస్తి భూమి దగ్గరికి పోతే, నీ సంపాదన భూమి దగ్గరికి పోతే, నీ సంపాదన వల్ల సంతోషం ఉండదు, నీ సంపాదన వలన ఎక్కడలకు గురించి పెట్టవలసిన గౌరవపరిస్థితి నువ్వు మందిరానికి వెళ్ళకపోతే అటువంటి దురాగతమైన పిల్లల చేత, పెద్దల చేత, బంధువుల చేత ఏనాపరచుకోవలసిన దుస్థితి కలుగుతుందా నువ్వు పరిగెత్తుకుంటూ కూర్చుంటావు. అయితే ఖచ్చితంగా మందిరానికి వెళ్ళి మందిరానికి వచ్చేది మన మందిరానికి పిలిచినట్టు లెక్క. కానీ దేవుడు అట్లా ఆలోచించాడు. నేనే చెప్తున్నా అంటే మీరు మందిరానికి వెళ్ళి అక్కడ చెబుతున్న మాటలు ఆలోచించండి. అప్పుడు మనం ప్రజలుగా ఉంటాం, ఆయన భక్తులుగా ఉంటాం. ఆయన భక్తులుగా, ఆయన ప్రజలుగా ఉన్న వారికి ఆయన ఇచ్చే ఎంతో శుభవచనాలు, ఆశీర్వాదాలు, జీవన ఎంతో పరిమళంతో, ఎంతో సువాసనతో ఉండి మన జీవితాలకి సరిపోవును. ప్రార్థన చేసుకుందాం.